అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మన రెసిపీ ఏంటో చూస్తున్నారు కదా, చేపలు. సో మనం చేపల పులుసు అండ్ చేపల ఫ్రై చేస్తున్నాం. దానికోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే కేజీ తీసుకున్నాను చేపలు. సో చింతపండు లెమన్ సైజ్లో చింతపండు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి ముందే. ధనియాలు ఒక 5 టేబుల్ స్పూన్ ధనియాలు, ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. జీలకర్ర కూడా సేమ్ 1 టీ స్పూన్ తీసుకొని ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకొని, ఆనియన్స్ పెద్ద సైజులో ఉంటే 2 ఆనియన్స్ తీసుకోండి, చిన్న సైజులో ఉంటే ఒక 4-5 తీసుకొని కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇది చేపల పులుసు కోసం ఆయిల్ వేసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, కొంచెం అది కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీరు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది మళ్ళీ. కర్రీ మాత్రం నార్మల్గా మీరు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం కాదు. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అండ్ అలాగే పసుపు ఒక 1 స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ ఈ అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో మనం చేపలు వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా బ్రౌన్ కలర్లో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత చేపలు వేసేసుకోండి పులుసు కోసం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోండి. దీనిపైన చేపలు మాత్రం కర్రీ చేసేటప్పుడు పదే కలపకూడదండి, ముక్కలు మొత్తం విరిగిపోతాయి. కొంచెం కుక్ అయిన తర్వాత ఎక్కువసేపు కలుపుకూడదు. ఇంకా అంటే ఇప్పుడు ఈ ఫ్రై చూసేద్దాం. ఇవి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. దీంట్లో కారం వేసుకోండి. మీరు సరిపడా, మీరు ఎక్కువ కారం తింటే ఒక 4 స్పూన్స్ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ నేను ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి, మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ అయితే. అలాగే మనం ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అవి యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కలిపేసుకోండి. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు
పులుసు కొంచెం వేసుకొని టేస్ట్ చూడండి కొద్దిసేపు అయ్యాక. మీకు ఇంకా తక్కువ అనిపిస్తే వాటర్ వేసుకొని కొంచెం పులుసు యాడ్ చేసుకోండి. లేదంటే ఫస్ట్ మీరు నానబెట్టుకున్న క్వాంటిటీ మాత్రం తక్కువ పెట్టుకోండి చింతపండు. కారం 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇది ఫ్రై చేయడం కోసం మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి నేను దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. క్రిస్పీగా వస్తాయి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇవన్నీ బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత ఫ్రై చేసుకుంటే అంతే అండి, అయిపోతుంది రెసిపీ. కాకపోతే ఇది మ్యారినేట్ చేసుకునేటప్పుడు ముళ్ళులు ఉంటాయి కదా, కొంచెం చూసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోండి. పాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చూసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది.